భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగములోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని విందాం. దైవీ గుణములు ఏవి? శ్రీ భగవానుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు. భయం లేనివాడు అంతఃకరణ శుద్ధి, జ్ఞాన సముపార్జన, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము చేయుట, వేదశాస్త్రముల పఠనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, కోపము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములను ఎంచకుండుట, దయ, లోభం లేకుండుట, కోమలత్వము, సిగ్గు, వ్యర్థ చేష్టలు చేయకుండుట, తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుచిత్వము, ఎవ్వరిపైనా శత్రుభావన లేకుండుట, అందరూ తనను గౌరవించాలి అనే కోరిక లేకుండుట, ఈ లక్షణములు దైవీ సంపద కలవారి యందు ఉంటాయి. మానవులు ఎన్ని రకాలు? పార్థ, కపటము, మొండితనము, అహంకారము, క్రోధము, పరుషత్వము అనగా కఠినత్వము, అజ్ఞానము మొదలైనవి అసుర ప్రవృత్తి కలవారి లక్షణాలు. దైవ గుణాలు ముక్తిదాయకము, అసురీ గుణాలు బంధము కలిగించును. ఓ అర్జున, నీవు దైవీ సంపదతో పుట్టినవాడువు కావున శోకింపకము. ఈ లోకంలోని మానవులు 2 రకాలుగా ఉంటారు. దైవీ లక్షణాలు కలవారు కొందరు, రాక్షస లక్షణాలు కలవారు మరికొందరు. దైవీ లక్షణాలు విస్తృతంగా చెప్పాను కదా, ఇప్పుడు అసుర లక్షణముల గురించి వివరంగా చెబుతాను విను. అసుర లక్షణాలు ఏమిటి? అసుర స్వభావం కలవారు దేనిని చెయ్యాలో దేనిని చేయకూడదో ఎరుగరు. వారిలో శుభ్రత గాని, సదాచారము గాని, సత్యము గాని ఉండవు. ఈ జగత్తునకు ఆధారం లేదని, అసత్యమని, దేవుడు లేడని, కేవలం కామము వలన జీవులు పుడుతున్నారని, కావున సృష్టికి మూలం కామము తప్ప మరొక కారణం లేదని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలాంటి దృష్టితో ఉన్నవారు ఆత్మను నమ్మరు. వారు అల్పబుద్ధులై అందరికీ అపకారం చేస్తారు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ నాశనం కొరకు వినియోగిస్తారు. తీరని కోరికలు కలవారై గర్వము, దురహంకారము, మదము కలిగి అశాశ్వత విషయములను అంగీకరించి అపవిత్రమైన పనులు చేస్తుంటారు. మరణించే వరకు వారు అధిక బాధలలోనే మునిగిపోతారు. కామము, భోగములను అనుభవిస్తూ అదియే శాశ్వత సుఖము అని భావిస్తారు. వారు ఆశ అనే పాశంతో ఎల్లప్పుడూ బంధింపబడుతూనే ఉంటారు. కామ క్రోధములకు లోనై ఇంద్రియ తృప్తి కొరకు వారు అక్రమ మార్గములలో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అసుర ప్రవృత్తి కలవారు అజ్ఞానముతో ఇలా అనుకుంటూ ఉంటారు. నేను ఇప్పటికే చాలా పొందాను, ఇంకా నా కోరికలు తీర్చుకోగలను. ఇప్పటికే నా దగ్గర ఎంతో ధనం ఉంది, భవిష్యత్తులో ఇంకా సంపాదించగలను. నేను నా శత్రువులను చంపాను, ఇతర శత్రువులను కూడా చంపగలను. నేను సర్వమునకు అధిపతిని, అన్నింటినీ అనుభవిస్తాను. నేను పరిపూర్ణుడను, నేను బలవంతుడను, సౌఖ్యవంతుడను, నేను భాగ్యవంతుడను, గొప్ప బంధువర్గము కలవాడను, నాతో సమానుడు ఎవ్వడూ లేడు. నేను యజ్ఞములు చేయగలను, దానములు చేయగలను, యథేచ్ఛగా ఆనందించగలను అని అనుకుంటూ అజ్ఞానములో, భ్రాంతిలో జీవిస్తూ ఘోర నరకముల యందు పడిపోతూ ఉంటారు. వారు స్వయం సంతుష్టులు, గర్వితులు. ధనము చేత దురభిమానముతో కన్ను మిన్ను గానక శాస్త్ర విరుద్ధముగా నియమ నిబంధనలను అనుసరించకుండా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరిస్తూ ఉంటారు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వసులై తమ శరీరములోనూ ఇతర శరీరములలోనూ ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి పాపాత్ములను, క్రూరులను, నరాధములను నేను ఎల్లప్పుడూ అసురీయోనులలోనే పడవేస్తూ ఉంటాను. ఈ విధంగా అసురీయోనులలో మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉన్న అసురులు నన్ను పొందజాలరు. క్రమముగా అంతకంటే హీనమైన జన్మలను పొందుతారు. నరకానికి ద్వారములు ఎన్ని? అవి ఏవి? కామము, క్రోధము, లోభము అను ఈ 3 గుణాలు నరక ద్వారాలు. అవి ఆత్మనాశనానికి కారణములు. అందువలన ఈ 3ంటిని త్యజించవలెను. కావున అర్జున, ఈ 3ంటి నుండి బయటపడినవాడు ఆత్మోన్నతికి అనుకూలమైన పనులు చేస్తూ నన్నే పొందుతారు. శాస్త్రములు చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు సిద్ధిని అనగా పరిపూర్ణతను, పరమగతిని, చివరకు సుఖమును కూడా పొందలేడు. నీవు చేయవలసింది ఏది, చేయకూడనిది ఏది అని చెప్పడానికి నీకు శాస్త్రమే ప్రమాణము. అందుకని శాస్త్రంలో ఉన్న నియమాలను, కర్మలను బాగా తెలుసుకుని ఆచరించుము. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు
దైవాసుర సంపద్విభాగ యోగము అనే 16వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగము అనే అధ్యాయములోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని విన్నారు. రేపటి వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 17వ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని వింటారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. స్వస్తి.